యేసుక్రీస్తు ఉన్నతమైన సర్వశక్తి కలిగిన నామంలో మరొక ఆదివారాన్ని ప్రభు మన జీవితాల్లో ఇచ్చిన విధానం బట్టి దేవుడి నామానికి మహిమ కలుగుగాక. ఈ దినము చూడలేక చాలా మంది నశించిపోతున్న దినాల్లో దేవుడు మనల్ని ప్రేమించి సజీవంగా మరొక దినాన్ని మనకి ఇచ్చాడు. ఆమెన్. ఈ ఆదివారం మార్చి నెల, ఈ నెలలో చాలా మంది ఉపవాసాలు ఉంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడదాం. ఈ ఉపవాస దినాల్లో ఎక్కువగా దేవుడు మాట్లాడతాడు. ఉపవాసం ఉంటున్న వారికి అందరికీ 40 days ఫాస్టింగ్ ఉంటున్న ప్రతి ఒక్కరితో నేను చెప్తున్నాను, ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపండి, ఎక్కువగా దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడండి, ఎక్కువ సమయాన్ని బైబిల్ చదవడానికి, ప్రార్థన చేయడానికి ఇష్టపడగలిగితే తప్పనిసరిగా మీ ఉపవాస ప్రార్థన ఆశీర్వాదకరంగాను, ఉపవాస ప్రార్థనలు అయిపోయిన తర్వాత గొప్ప మేలుని దీవెని మీరు చూస్తారని నేను నమ్ముతున్నాను. ఈ ఉదయకాల సమయంలో కొన్నిసార్లు మన చిత్తం ఒకటి ఉంటుంది, మన ఉద్దేశం ఒకటి ఉంటుంది, మన ప్రణాళిక ఉంటుంది, మన కోరిక ఉంటుంది, ఇది జరిగిస్తే బాగుందని. కానీ ఇవన్నిటికంటే ప్రాముఖ్యము దేవుని యొక్క చిత్తము, ఇవన్నిటికంటే ప్రాముఖ్యం దేవుని యొక్క ఉద్దేశము, ఇవన్నిటికంటే ప్రాముఖ్యము దేవుని యొక్క ప్రణాళిక. ఈరోజు ఆయన యొక్క ప్రణాళిక నుంచి, ఆయన ఉద్దేశాల నుంచి, ఆయన ఆలోచనల నుంచి మనం వైదొలిగిపోతున్నామేమో ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు నీ కోరిక, నీ యొక్క చిత్తము, నీ ఆలోచన, నీ ఉద్దేశాలు, నీ ప్రణాళికలు నీకేమాత్రం కూడా మేలుకరమా, లేకపోతే నీకు ఆశీర్వాదకరమా, లేదా నీకు శాపాన్ని కొని తెస్తున్నాయా? ఈరోజు ఒకసారి ఆలోచించడానికి ఇష్టపడదాం. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఎప్పుడైతే న్యాయాధిపతుల తర్వాత కొన్ని దినాలు వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పుడు దేవుడు కొంతమంది ప్రవక్తల్ని, న్యాయాధిపతుల్ని పెట్టడం జరుగుతుంది. ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలిస్తాడు. ఆ టైంలో ఏలీ దేవుని యొక్క సేవకుడిగా ఉంటున్నప్పుడు ప్రజలందరూ కూడా ఏలీ మాటకు వింటారు. మొదటి సమయంలో ఉన్న విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మొదటి సమయాలు చూస్తే ఏలీ తర్వాత ఏలీ యొక్క కుమారులు ఇద్దరు ఉంటారు, హోప్ని, ఫినెహాసు. వాళ్ళిద్దరూ కూడా సేవకుల కుమారులు అయినప్పటికీ, సేవ పరిచర్య చేస్తున్నప్పటికీ ఆ యొక్క దేవుని సన్నిధికి వచ్చిన వారితోటి అసభ్యకరంగా ప్రవర్తిస్తారు. దేవునికి ఇష్టం లేని ప్రవర్తన కలిగి ఉంటారు. తన తండ్రి ప్రవర్తించినట్టు ఏమాత్రం కూడా ప్రవర్తించరు. ఇవన్నీ ప్రజలు చూసినప్పుడు ప్రజలు అసహించుకుంటారు, దేవుడు కూడా అసహించుకుంటాడు. తర్వాత దేవుడు సమూయేలుని పెడతాడు. సమూయేలుని పెట్టినప్పుడు సమూయేలు చాలా నమ్మకంగా దేవుని పరిచర్య చేస్తాడు. చిన్న వయసులోనే దేవుని స్వరాన్ని వింటాడు. ఏలీ దగ్గర చాలా నమ్మకమైన పరిచారకుడుగా ఉంటాడు. ఇవన్నీ విషయాలు చూస్తే సమూయేలు కూడా కొన్ని సంవత్సరాలు పరిపాలించిన తర్వాత, కొన్ని సంవత్సరాలు న్యాయపతి తన యొక్క ఇద్దరు కుమారులను కూడా సేవకులుగా ఉంచుదాం అనుకుంటాడు. అలాంటి సమయంలో తన ఇద్దరు కుమారుల పేరు ఏంటంటే యోవేలు ఒకరు, అబియా ఒకరు. వీళ్ళిద్దరిని కూడా ప్రజలకి ఇష్టం లేని తన యొక్క సమూయేలు తండ్రి నడిచినట్టు నడవలేకపోయేసరికి వీళ్ళందరూ ఏం చేస్తారంటే, మాకు వీళ్ళు కూడా వద్దు అని చెప్పి అక్కడ ఒక మాట ప్రస్తావిస్తారు. మాకు ఒక రాజు కావాలి, మా కోరిక మేరకు ఒక రాజు నియమించంటే ముందు అధ్యాయంకి వచ్చేసరికల్లా 7వ అధ్యాయము 8వ అధ్యాయంలో ఉన్న సంఘటన నేను చెప్తున్నాను, జాగ్రత్త విందాం. అక్కడ చూసినట్లయితే ఒకసారి ఆలోచించండి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళకి సమస్య వచ్చింది. ఒకసారి మొదటి సమయాలు చూడండి, ఒకసారి 1 Samuel 7th chapter నేను చదువుతాను, చూడండి 7వ వచనం. మొదటి సమూయేలు 7వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు విన్నప్పుడు ఫిలిష్తీయులు సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చేది. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిష్తీయులు భయపడి, మన దేవుడైన యెహోవాకు ఫిలిష్తీ చేతిలో నుండి మనం రక్షించినట్లుగా మా కొరకు ఆయనకు ప్రార్థన చేయట మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసేది. వీళ్ళకి సమస్య వచ్చింది. ఫిలిష్తీయులు వాళ్ళ మీద దండెత్తుతున్నారు, ఫిలిష్తీయులు చంపేస్తున్నారు, ఫిలిష్తీయులు వాళ్ళని క్యాప్చర్, బానిసలుగా తీసుకెళ్లిపోతారని భయం వచ్చినప్పుడు ఏం చేశారట? అందరూ సమూయేలు దగ్గరకు వచ్చి, సమూయేలు మా గురించి ప్రార్థన చెయ్యు, సమూయేలు మా గురించి కన్నీరు కార్చు, నువ్వు ప్రార్థన చేయడం మానేవా, మేము ఫిలిష్తీయుల చేతిలోకి వెళ్ళిపోతామని సమూయేలు దగ్గరకు వచ్చినప్పుడు, ఇప్పుడు సమూయేలు పిల్లలు లేదా సమూయేలు వయసు అయిపోయిన తర్వాత వీళ్ళు నచ్చలేనప్పుడు ఎవరి దగ్గరికి రావాలి? సమూయేలు దగ్గరకు వచ్చి, సమూయేలు నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకేం చెప్తాడో మేము అందరికి ఇష్టమే. అలాగ అంటలేదు. ఇప్పుడు 8వ అధ్యాయం ఒకసారి చూసినట్లయితే చూడండి, మొదటి సమూయేలు 8వ అధ్యాయం బైబిల్ ఉన్నట్లయితే 4వ వచనం. ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీ వృద్ధుడివి, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయం తీర్చునని అతనితో చెప్పిరి. మాకు న్యాయం తీర్చుటకే రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండేను గనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేశాను. చూడండి ఇక్కడ ఏమని రాస్తున్నాడు? చిత్తగించుము, నువ్వు వృద్ధుడివి, నీ పిల్లలు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కాదు కనుక సకల జనులు మర్యాద చెప్పున మాకు ఒక రాజు నియమించుము, మా కోరిక మేరకు, మా ఇష్టానుసారంగా ఒక. ఏమని అడగాలి మరి? ఫిలిష్తీయులు దండెత్తినప్పుడు మా గురించి ప్రార్థన చేయని ఇశ్రాయేలు ప్రజలందరూ సమూయేలు దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఇప్పుడేం అడగాలి? సమూయేలు, మరి నీ పిల్లల యొక్క ప్రవర్తన బాగోలేదు, మమ్మల్ని పరిపాలిస్తున్న రాజు సరిగ్గా, లేదా మమ్మల్ని పరిపాలిస్తున్న సేవకులు సరిగ్గా లేరు, నువ్వు ప్రార్థన చేసి దేవుడు ఏం చెప్తున్నాడు చెయ్యి అని చెప్పాలి. కానీ వీళ్ళు ఏమంటున్నారు? మా కోరిక
లోక మర్యాద చెప్పున మాకు ఒక రాజు నియమించు. అంటే దే డూయింగ్ దేర్ ఓన్ విల్. వాళ్ళ యొక్క కోరిక, వాళ్ళ యొక్క చిత్తము, వాళ్ళ యొక్క ప్రణాళిక. ఇక్కడ చూడండి, మొదటిది నేను ఇదే ఈ రోజు అంశం ఏంటి తెలుసా? నీ కోరిక ప్రకారము నువ్వు జరిగించడం వల్ల అది నీకు ఆశీర్వాదమా శాపమా? చూద్దాం. ఇక్కడ చూడండి, అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చిన, జనులు నీతో చెప్పిన మాట ప్రకారం జరిగింపము. వాట్ దే ఆస్క్. వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో ఆ ప్రకారం జరిగించే సమయాలు. వాళ్ళ కోరిక, వాళ్ళ చిత్తము, వాళ్ళ ఇష్టము, వాళ్ళ ప్రణాళిక, వాళ్ళు నియమించుకున్న వాళ్ళ ప్రకారంగా జరిగించే. ఎందుకు తెలుసా? మొదటిది, నీ కోరిక ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? నీ ప్రణాళిక చూడండి, అక్కడ రాస్తే ఏమంటున్నాడంటే, వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్ముని ఏడకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఫస్ట్ది, నీ చిత్తము, నీ ప్రణాళిక ఎప్పుడు కూడా దేవుని యొక్క చిత్తాన్ని రిజెక్ట్ చేస్తుంది. గుర్తుంచుకో. ఫస్ట్ థింగ్ ఏంటి తెలుసా? యువర్ రిజెక్టింగ్ గాడ్స్ విల్, యువర్ రిజెక్టింగ్ ద గాడ్స్ డిజైర్స్. దేవుని యొక్క ఆశల్ని, దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క చిత్తాన్ని నీ మీద జరగనోకంట నువ్వే ఆపేసుకుంటావు. ఎందుకు తెలుసా? నీ చిత్తం జరగాలని ఆశపడతావు, నీ కోరిక జరగాలి. నీ ఇష్టము, నీ కోరిక, నీ ప్రణాళిక ఎప్పుడు కూడా దేవుణ్ణి తృణీకరించడమే. ఈరోజు చాలా మంది సంఘాల్లోని మాకు ఇష్టం లేదండి పరిచర్య చేయడము, మాకు సంఘానికి వచ్చి వెళ్ళిపోవడమే. అది నీ కోరిక, నీకు ఇష్టము, సంఘానికి వచ్చి గెస్ట్ లాగా వెళ్ళిపోవడం. కానీ దేవుడు అంటున్నాడు, వాళ్ళు నీ పని కాదు చేయడం మాట్లేదు, నా పని చేయడం మానేశారు. నీ మాట కాదు వినట్లేదు, సేవకుడి మాట కాదు, దేవుడి మాట వినడం మానేశారు. వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చేయనే. ఎవరినట? నువ్వు సంఘాన్ని దూరం చేస్తున్నావు, సంఘంలో పరిచారం చేయడానికి ఇష్టపడలేదు, సేవకుడి మాట వినట్లేదు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు సేవకుడినో సంఘాన్నో కాదు, దేవుణ్ణే రిజెక్ట్ చేస్తున్నావు. దేవుణ్ణే అక్కడ అదే అంటున్నాడు, వాళ్ళు నిన్ను కాదు విసర్జించింది, నన్ను విసర్జించారు, నా ప్రణాళికను విసర్జించారు, నా చిత్తాన్ని విసర్జించారు. మొదటిది విసర్జించినప్పుడు ఏం జరుగుతుంది చూడండి. ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు చూద్దాము. వారు 8వ వచనం, 8వ అధ్యాయం. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచున్న వాటి కార్యములన్నిటి ప్రకారం వారు నీ ఎల్ల జరిగించున్నారు. వారు చెప్పిన మాటలు అంగీకరించమా. అయితే వారు 50వ రాజు ఎట్టివాడెవరో నీవే సాక్షివి, వారికి దృఢంగా తెలియజేయము. దేవుడు అంటున్నాడు, నీ ఇష్ట ప్రకారం జరిగిస్తున్నావు కదా, నీ ఇష్టాన్ని ప్రకారం వస్తున్నావా? చెప్తున్నాడు దేవుడు, నీ ఇష్టము సంఘానికి వచ్చి గెస్ట్గా వెళ్ళిపోవడం, నీ ఇష్టము దేవుని పనిలో పోవడము, నీ ఇష్టము నీకు నచ్చినప్పుడు దేవుని పని చేస్తావు, నచ్చలేనప్పుడు వదిలేస్తావు. నీ ఇష్టము, నీ ప్రణాళిక, నీ చిత్తము అన్ని నీకు అనుకూలంగా ఉంటే దేవుని కోసం బతుకుతావు. ఏదైనా సేవకుడు ఒక మాట చెప్తే దాన్ని నువ్వేమాత్రం కూడా సహించడానికి ఇష్టపడవు. మంచిదే దేవుడు నీతో మాట్లాడు. వాడు ఎలా ఉంటాడు తెలుసా? నీ చిత్తం ఎప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? నీ ఉద్దేశాలు ఎప్పుడు ఎలా ఉంటాయి తెలుసా? నీ ప్రణాళికలు ఎప్పుడు ఎలా ఉంటాయి? చూడండి, మొదటిది ఏమవుతుందట చూడండి. అక్కడ ఏమవుతుంది? సమూయేలు తన రాజును అడిగిన జనులకు యెహోవా మాటలను వినిపించి ఇలాగూ చెప్పాను, మిమ్మల్ని 50వ రాజు ఎట్టివాడు అగడనగా అతడు మీ కుమారులను పట్టుకుని తన రథములను తోలుటకు తమ గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొను. కొందరు అతని రథముల ముందు పరిగెత్తుదురు, మరియు అతడు వారిని తన సైన్యంలో సహస్రాధిపతులుగాను పంచదశాబ్దాపతులుగాను నియమించును. తన భూములను దున్నుటకును వాటి పంటలను కోయుటకును చూడండి అక్కడ రాసుకొస్తే యుద్ధ ఆయుధములు తన రథములను సామాన్లను చేయుటకును వారిని ఏర్పరచుకొనేను. ఎలా చేస్తున్నాడట వాళ్ళని? చూడండి ఏమంటున్నాడు? వాళ్ళు దే కాల్ ఫర్ ద స్లేవరీ పనులు, బానిస పనులు చేయడానికే, లేబర్ పనులు చేయడానికే. ఈరోజు నీ చిత్తం ఎప్పుడు కూడా బానిసే, దేవుని చిత్తం ఎప్పుడు కూడా. అందుకంటాడు, మీరు బానిసలు కాదు, మీరు విడిపించబడిన వారు. ఏ పనులు అంట? రథములు ముందు పరిగెత్తడానికి కదా, ఆయుధాలు మోయడానికి, అక్కడ సేనాధిపతికి ఉపయోగపడేటట్లు. ఎందుకు కాదు కదా. దేవుడు మిమ్మల్ని పైవారిగా ఉంచుతానన్నాడు కానీ కింది వారిగా ఉంచడం. దేవుడు మిమ్మల్ని తలగా ఉంచుతానన్నాడు కానీ తోకగా ఉంచడం. నీ ఆశీర్వదించబడిన జనాంగంగా ఉండాలనుకుంటున్నావు కానీ దేవుడు అలా ఆలోచిస్తే నువ్వేమనుకుంటున్నావు? ఉన్న ఆశీర్వాదాలతో శాపగ్రస్తులుగా మారుతున్నాం. బానిసగా ఉండాలనుకుంటున్నాం, వెట్టి పనులు చేయడానికి, మట్టి పనులు చేయడానికి, ఏదో జీవితంలోని పనుల మీదే వ్యామోహంతో ఉండడానికి. అలా ఉండడానికి దేవుడు కోరుకోవట్లేదు ప్రియులారా. ఈరోజు నువ్వు ఎవరైనప్పటికీ కూడా దేవుడు నీతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ చిత్తము బానిసగా మార్చేస్తుంది, నీ చిత్తము లేబర్ బ్రతుకుగా మార్చేస్తుంది. నీ చిత్తం ఎప్పుడు కూడా పనులకే. నువ్వు సంతోషించలేవు. అందుకంటాడు కదా, సౌకర్యంగా ఉండడం వేరో, సంపాదన కలిగి ఉండడం వేరో. ఈరోజు చూడండి, సంపాదన ఎంత ఉంటుంది, వాడి ఇంట్లోకి వెళ్తే మనము సంతోషించలేం, వాడి గృహంలోకి వెళ్తే సంతోషించలేం. కానీ వాడి దగ్గర సంపాదన లేకపోవచ్చు కానీ సౌకర్యాలు ఉంటాయి. ఇంటికి వెళ్ళగానే ఇంట్లో ఏదో సమాధానం. కొంతమంది ఇంట్లోకి వెళ్తే ఏదో ఆత్మీయమైన వాతావరణం అంటారు. ఎందుకు తెలుసా? అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టానో ఏం ఉపయోగం? దానివల్ల నువ్వు ఏ రోజైనా ఆనందించావా?
ఎప్పుడు తలనొప్పే దానివల్ల. ఆ ల్యాండ్ని బట్టో, ఆ ఇల్లుని బట్టో, ఆ వివాహాన్ని బట్టో ఎప్పుడూ కూడా నీకు తెలియకుండా శ్రమే తప్ప ఏమాత్రం సంతోషం ఉండదు. ఈరోజు గుర్తుంచుకో, గమనించు, దేవుని చిత్తము నేను పైవాడిగా ఉంచుతుంది, కానీ నీ స్వచిత్తము, నీ కోరిక, నీ ప్రణాళిక నేను బానిసగాను, నిన్ను ఒక లేబర్ వాడిగానే ఉంచుతాడట. రెండోది చూడండి, ఆ కిందకి ఏమని రాసుకొని వస్తున్నాడో. సెకండ్ చూడండి, 14వ వచనం, మీ పొలంలోని మీ ద్రాక్ష తోటలో ఒలివ తోటలో శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకు ఇచ్చును, మీ ధాన్యంలో ద్రాక్ష పండ్లను 10వ భాగం తీసి తన పరివా జనమునకు సేవకులకు ఇచ్చును, మీ దాసులను, మీ పనికత్తులను, మీ పశువులను గాంధర్వంలోను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పరి కొరకు ఉంచుకొనును. చూడండి, మీరు దేనికి ఉపయోగపడతారట? వాడికి ఇడికి ఉపయోగపడతారు, ప్రభువుకు ఉపయోగపడతారు. నీ చిత్తం ఎప్పుడు కూడా, అందుకని చాలా మంది చూడండి, మాకు ఉద్యోగమే ప్రాముఖ్యమండి, వర్కే ప్రాముఖ్యమండి. ఒకరి కింద బానిసగా నువ్వు దేవునికి ఉపయోగపడుతున్నావా? నీ ప్రణాళిక, నీ చిత్తం ఎప్పుడు కూడా నువ్వు దేవునికి ఉపయోగపడవు. లోకానుసారమైన ఆర్గనైజేషన్స్కి, లోకానుసారమైన వ్యక్తులకి, లోకానుసారమైన లేబర్గానే ఉపయోగపడతావు. నువ్వు దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు నువ్వు దేవుని కొరకు ఉపయోగపడాలి. దేవుని కొరకు ఉపయోగపడాలి అంటే నువ్వు దేవుని చిత్తాన్ని అంగీకరించాలి, దేవుని ఇష్టాన్ని అంగీకరించాలి, దేవుని ప్రణాళికను అంగీకరించాలి. గుర్తుంచుకో, ఈరోజు మరలా చెప్తుంది, నీ చిత్తం ఏంటి తెలుసా? దేవుణ్ణి తృణీకరించడము. నీ చిత్తం ఏంటి? దేవుణ్ణి తృణీకరించడం. రెండోది, నువ్వేమైపోద్ది? నీ చిత్తం ఎప్పుడు కూడా బానిస బతుక, లేబర్ బతుక అయిపోతాయి. మూడోది, నిన్ను ఎందుకు తెలుసా? నీ తలాంతులు ఇవన్నీ కూడా లోకానికి ఉపయోగపడతాయి, ప్రభువు కొరకు ఉపయోగపడవు. వాళ్ళు నిన్ను ఉంచుకుంటారు, నీ 10వ భాగము, నీ గాంధర్లు, నీకున్న సమస్తాన్ని వాడు ఉంచుకుని వాడు వాడుకుంటాడు తప్ప, దుష్టుడు వాడుకుంటాడు తప్ప. నువ్వు యవన కాలంలో నువ్వు దేవుని కొరకు ఉపయోగపడాలి తప్ప దుష్టుడి కొరకు ఉపయోగపడతావు. నీకు బలం ఉన్నప్పుడు దేవుని కొరకు ఉపయోగపడాలి తప్ప దుష్టుడి కొరకు ఉపయోగపడకూడదు. అందుకంటే లేవుగా వారమంతా మీరు ప్రయాసపడి వారం నాడు ప్రభు సన్నిధిలో గడుపుడి అంటాడు. అది కూడా గడపడానికి ఇష్టపడట్లేదు, అది కూడా వచ్చి వేగంగా సంఘాన్ని నుంచి వెళ్ళిపోతున్నాం. ఏం ఉపయోగం, ఏం ప్రయోజనం నీకు? ఒకసారి ఆలోచించు. నెక్స్ట్ చూడండి, ఆ కింద ఇంకో మాట రాయబడి ఉంటుంది, 16వ వచనం, మీ దాసులను, మీ పనికత్తులు, మీ పశువులను గాంధమములను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తమ పని కొరకు ఉంచుకొని మీ మందులో 10వ భాగం పట్టుకొని మీ మట్టుకు మీరు అతనికి దాసులు అవుదురు. నీకు తెలియకంటే దాసుడు అయిపోతావు, స్లేవ్ అయిపోతావు దానికి. ఈ రోజు చూడండి, ఎంతమంది డబ్బుకు సేవ్ అయిపోయారు, ఎంతమంది ఉద్యోగానికి బానిసలు అయిపోయారు. ఆదివారం ఓటీ అనే చేస్తారు కానీ సంఘానికి రాదు. లేదా ఎప్పుడైనా ఫాస్టింగ్ ప్రేయర్ అంటే, ఆల్ నైట్ ప్రేయర్ అంటే నిద్రకి దాసుడు అయిపోయావు, బానిస అయిపోయావు తప్ప నిద్రని కొంతసేపు త్యాగం చేసి, సాక్రిఫైస్ చేసి ప్రభు సన్నిధిలో గడుపుతున్నావా? ఈరోజు నువ్వు ఎవరైనప్పటికీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ కోరిక, నీ చిత్తము, నీ ప్రణాళిక దేవుని తృణీకరిస్తుంది. లోకానికి ఒక బానిసగా, ఒక లేబర్గా ఉంటావు. మూడోది, నీకు తెలియకంటే నువ్వే వాడికి దాసుడు అయిపోతావు, నువ్వే వాడికి బానిస అయిపోతావు. ఉద్యోగానికో, డబ్బుకో, నిద్రకో, లేజినెస్కో, లేకపోతే సోమరితనానికో నీ చిత్తం అంతా కూడా ఇప్పుడు కూడా బానిసగానే తెలియకుండా దాసుడు అయిపోతావు. నువ్వు సరాడు అయిపోతావు, సబ్మిట్ అయిపోతావు తెలియకుండా. అందులోంచి దేవుడు విడిపించి నేను పైవాడిగా ఉంచుతాను, నా చిత్తము ఇది అని దేవుడు నీ పట్ల కోరుకుంటే నువ్వు ఆయన చిత్తాన్ని తృణీకరించడం కాదు, ఆయన్ని తృణీకరిస్తాం, ఆయన సేవకుని తృణీకరిస్తాం, ఆయన సంఘాన్ని తృణీకరిస్తాం. పిల్లరా, కింద వచ్చిన ఇంకొక మాట చూడండి, అక్కడ చదువుదాము. ఆ దినమున మీరు కోరుకున్న రాజును బట్టి మీ మొర్ర పెట్టినను యెహోవా మీ మొర వినకపోవును అనేను. చూడండి, చివరికి ఏమంటున్నాడు? నువ్వు మొర్ర పెడతావు ఆ టైంలో, వచ్చే అనాసరి నా చిత్తం ఇదా, నేను ఇలా నలిగిపోతున్నానా, ప్రభా ఆలకించంటే దేవుడు ఆలకించండి. ఎందుకంటే నీ చిత్తం నువ్వు జరిగించుకున్నావు, నీ కోరిక ప్రకారం నువ్వు వెళ్ళావు, నీ ఇష్ట ప్రకారం నువ్వు వెళ్ళావు. అందుకని నీ మొర నేను ఆలకించిన అంటారు. అందుకని సామెతలు 1వ అధ్యాయంలో అంటారు, నేను గద్దించగా వారు వినకపోతే, నేను సరిచేయగా వాళ్ళకి ఇష్టం లేకపోయింది, వాళ్ళకి అపాయం వచ్చినప్పుడు నేను నవ్వేదును అని రాస్తాడు, అపవాసం చేసేదని అని రాస్తారు. ఈరోజు నువ్వు ఎవరైనప్పటికీ కూడా నీ మొర దేవుడు ఆలకించకపోవడానికి కారణం ఏంటి తెలుసా? నీ ప్రార్థన ఆలకించకపోవడానికి కారణం ఏంటి తెలుసా? నీ ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణం ఏంటి తెలుసా? నీ ప్రార్థనలో శక్తి లేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? నువ్వు నీ చిత్తం గురించి అడుగుతున్నావు. ప్రభా, నీ చిత్తం జరిగితే అది నీకు మేలు అని తెలుసుకోలేకపోతున్నాడు. ఈరోజు అందుకే అంటున్నాడు, ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారట? సమయలు బాధపడుకు, వాళ్ళు నిన్ను కాదు తృణీకరించింది, నన్ను తృణీకరించారు. అందుకే వాళ్ళు మొరపెడితే నేను విన్నాం. వాళ్ళు బానిసకి వెళ్ళిపోతారు, తెలియకంటే వాళ్ళు వాడికి దాసులు అయిపోతారు. తెలియకంటే వాళ్ళు ఎలా అయిపోతారట? వాళ్ళ జీవితాల్ని వాడికి అప్పగించేసుకుంటారు. వాళ్ళు ఏమైపోతారట? వాళ్ళకి దేవునికి ఉపయోగపడరు కానీ, నాకు ఉపయోగపడరు, నీకు ఉపయోగపడరు కానీ బయట ప్రపంచానికి ఉపయోగపడతారు. వాళ్ళు బానిసలుగా తయారైపోతారు, లేబర్ వాళ్ళుగా తయారైపోతారు, ఇంకెందుకు పనికి మాలిన వాళ్ళుగా, విలువలు కోల్పోతాయి. ఈరోజు నువ్వు దేవుల్లో ఉన్నప్పుడు ఉన్న విలువ దేవుళ్ళ నుంచి దూరం అయిపోయాక ఆ విలువ ఉంటుందా? ఎవరైనా విలువ ఇస్తారా? విలువ పోతుందే. విలువ ఎవరే? ఎవరు మర్యాద ఎవరే? ఎవరు కూడా నిన్ను రెస్పెక్ట్ చేయరే. దేవుల్లో ఉంటేనే నీకు విలువ. ప్రియులారా,
ఆ కింద ఒక మాట చెప్పి నేను ముగించేస్తుంది. సమూయేలు ఒక మాట చెవిని బెట్టనొల్లక అలాగూ కాదు. ఏం చేశారని మీ మొరకు వినకపోయినా ఆయనను జనులు సమూయేలు ఒక మాట చెవిని బెట్టనొల్లక అలాగూ కాదు, జనులు చేయు రీతిని మేము చేయనట్లు మాకు రాజు కావాలను. అంటే చివరికి సమూయేలు చెప్తున్నా, మరి మీ ప్రార్థన విండో, మీ కష్టం వచ్చినప్పుడు దేవుడు ఆదుకోడు, మీరు నాశనానికి నడిపించబడతారు, మీ గృహాల్లో బలహీనత, అనారోగ్యం, అస్వస్థత, అప్పుల పాలైపోతారు, నువ్వు నీ పిల్లలు నాశనానికి నడిపించబడతారు అని ఎన్ని చెబుతున్నా చెవిలో వినడానికి ఇష్టపడలేదా? యథా ప్రకారం, లోక మర్యాద ప్రకారం మాకు రాజు కావాలని అడుగుతున్నా. ఈరోజు నీ కోరిక, నీ ప్రణాళిక, నీ చిత్తము, నీ ఉద్దేశాలు, నీ ఆలోచనలు నిన్ను నాశనానికి నడిపిస్తే తప్ప ఆశీర్వాదకరంగా ఏమాత్రం మార్చు ప్రియులారా. ఈరోజు మరలా చెప్తున్నాను, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని చిత్తాన్ని అడుగు, ప్రార్థన చేసి సేవకుడిని అడుగు. మేము ఏం చేయాలి, మా కుటుంబం ఏం చేయాలి, మేము ఎలా ప్రణాళికలు వేసుకోవాలి, మేము ఎలా అడుగులు వేయాలి, మేము ఏ ఉద్యోగం చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎలా ఇల్లు కట్టుకోవాలి, ఇవన్నీ కూడా దేవుడు నీకు తెలియజేస్తే ఆ ప్రణాళిక ప్రకారం నువ్వు వెళ్ళడం వల్ల నువ్వు ఆశీర్వదించబడతావు. ఈరోజు గుర్తుంచుకో, ఈ రోజు నుంచి నేను ఒక మంచి తీర్మానం తీసుకుంది. ప్రభా, నా చిత్తం కాదు, నా ఉద్దేశాలు కాదు, నా ప్రణాళిక కాదు, నీ చిత్తము, నీ ఉద్దేశం, నీ కోరిక చెప్పున నాకు జరిగితే అది నాకు మేలు ప్రభా అని అడుగుదాం. పిల్లరా, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మా తండ్రి, మా ప్రభువా, నిజంగా ఈ ఉదయకాల సమయంలో నువ్వు మాట్లాడిన వాక్యం మా హృదయాల్లో ఫలించులాగున నిజంగా మా కోరిక, మా ప్రణాళిక, మా ప్రార్థనలు విన్నో కంటే చేస్తాయ్యా. మా చిత్తము, మా ఉద్దేశాలు మమ్మల్ని లోకానికి బానిసలుగా చేస్తాయ్యా. మా యొక్క చిత్తానుసారమైన నడవడిక కొన్నిసార్లు నీ స్వరాన్ని విననో కంటే చేస్తాయ్యా. ప్రభా, మేము మా ఇష్టానుసారంగా బ్రతకడం వల్ల, మా కోరికలు మేము తీర్చుకోవడం వల్ల మేము లోకానికి, లోక నాదుడికి, ఈ సాతాని గాడికి, శత్రువుకి మేము బానిసలం అయిపోతామయ్యా. నీ వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది కదా. వింటున్న ప్రతి కుటుంబాలతో ఒకసారి మాట్లాడు. ఈ రోజు నుంచైనా మా చిత్తం కాదయ్యా, ప్రతిరోజు నీ చిత్తం మా కుటుంబాల మీద, పిల్లల మీద జరుగునుగా కానీ ఒప్పుకోగలిగే మనసును మాకు దయచేయమన్నాడు. మేము ఏది చేసినా నీ చిత్తమే జరుగునుగాక అని నీ చిత్తానికి అప్పగించుకోగలిగే కృపను మా అందరికీ దయచేయమని, వింటున్న వాక్యాన్ని కూర్చున్న సంఘం అంతటిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరం దీవించిన గాక. మిగతా కార్యక్రమంలో